వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మనకు ఎంటీఎస్ మరియు మెయిల్ కార్డ్స్ అనే నోటిఫికేషన్లు రెండు వచ్చాయి. ఆ రెండింటికి సంబంధించి మీరు ఫిబ్రవరిలో అప్లై చేశారు. మరి అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు రావడం జరిగింది. ఆల్రెడీ మనం తెలియజేసాం. ఎగ్జామ్ డేట్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ కార్డ్ అంటే రెండింటికి ఒకే ఎగ్జామ్, అది పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ కార్డ్. ఆ ఎగ్జామ్ వచ్చేసి 27 ఏప్రిల్ 2019 నాడైతే నిర్వహిస్తున్నారు. అంటే శనివారం నాడు ఈ మంత్, ఇంకా 14 రోజులు ఆఫ్టర్ 2 వీక్స్. మరి అలాగే మనకు మెయిల్ యొక్క ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మీకు 28 ఏప్రిల్ 2019 నాడు, అంటే ఒక రోజు తర్వాత, అంటే ఆదివారం నాడు నిర్వహిస్తున్నారు ఇదే మంత్లోనే. మరి వీటికి సంబంధించి చాలామంది అయితే మనకు ప్రీవియస్ పేపర్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసం మనం ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనము వాళ్ళ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను డైరెక్ట్గా, నేను మా వెబ్సైట్ యొక్క లింక్ అయితే. మరి మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో కావచ్చు, మీరు యూజ్ చేస్తున్నటువంటి పీసీలో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఈ విధంగానే మీకు ఈ విధంగా మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కిందికి స్క్రాల్ చేసుకుంటూ వచ్చినట్టయితే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నోట్ అని చెప్పాము. ఏంటంటే ఇక్కడ నోట్ అంటే మీరు క్వశ్చన్ పేపర్స్ మొత్తం 9 ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ మేము వచ్చేసి. ఈ 9 కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఇయర్ అని దాని మీద క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేయగానే ప్రతి దాని మీద కూడా మీకు ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. మొబైల్లో కావచ్చు, పీసీలో కావచ్చు. ఇక్కడ మీకు 5 సెకండ్స్ అని టైం పడుతుంది. ప్లీజ్ వెయిట్ 5 సెకండ్స్ అని. అక్కడ అది 1 పడుతుంది. మీకు ఇక్కడ స్కిప్ యాడ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా మీకు క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు స్కిప్ యాడ్ అయితే క్లిక్ చేశాను ఇక్కడ. మరి ఇప్పుడైతే మీకు ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మీకు ఈ విధంగా మీకు 9 క్వశ్చన్ పేపర్లు అయితే ప్రొవైడ్ చేశాము ఇక్కడ. ఇక్కడ చూసినట్టయితే ఒకటి ఇక్కడ 2017 ఎంటీఎస్ సంబంధించి, అలాగే 2013లో జరిగినటువంటి ఎంటీఎస్, అలాగే మీకు ఇక 2017లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ జరిగినటువంటి ఎంటీఎస్. మీకు మ్యాక్సిమం పోస్టల్ ఎగ్జామ్స్ అన్ని మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరుగుతాయి. లేదంటే ఒకవేళ కొన్నిసార్లు లాస్ట్ టైం అయితే 2 డేస్ జరిగాయి. ఎంటీఎస్ కావచ్చు, ఇక పోస్ట్ మ్యాన్ కావచ్చు, మొత్తం 4 షిఫ్ట్లలో జరిగాయి. ఈ సంవత్సరం అయితే 2 షిఫ్ట్స్కి రిలీజ్ చేసినట్టున్నారు. అంటే ఒక రోజులోనే మార్నింగ్ జరుగుతుంది ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ జరుగుతుంది. మరి ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ మనకు బుక్లెట్ ఇస్తారు, మీరు ఓఎంఆర్ షీట్ ఇస్తారు, అందులో మీరు బబ్లింగ్ చేసి రాయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ నేనైతే మొత్తం 9 ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు ప్రతి దాని మీద మీరు డౌన్లోడ్ ఇయర్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అంటే అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇప్పుడు చూసినట్టు యాడ్ అయితే వస్తుంది. 5 సెకండ్స్ తర్వాత స్కిప్ చేసినట్టయితే మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీరు వీటిని బేస్ చేసుకొని కాస్త ఉన్నటువంటి 15 రోజుల్లో యూటిలైజ్ చేసుకొని చదువుకున్నట్టయితే మంచి మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మీరు 90+ ఉంటేనే మీరు ఛాన్సెస్ హోప్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పోస్టల్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది. మన కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. ఉన్నటువంటి 100 జాబుల్లో అంటే 50-100 జాబులకే మనకు కొన్ని లక్షల్లో, అంటే 1 లక్ష 2 లక్షల వరకు అప్లికేషన్లు అయితే రావడం జరిగి ఉంటుంది. మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మ్యాక్సిమం ఎంత లేదనుకున్నా 1 లక్ష పైగానే అప్లికేషన్లు అయితే వచ్చింటాయి. మనకున్న పోస్టులు అన్నీ కూడా 100 లోపలే ఉన్నాయి, అంటే 50 లోపలే ఉన్న పోస్టులు కూడా మీకు మ్యాక్సిమం ఒక్కొక్క నోటిఫికేషన్కి 1 లక్ష వరకు మనకు అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి మీరు త్వరగా ప్రిపేర్ అవ్వాలి బాగా. మీరు ఎగ్జామ్ సంబంధించి మీకు ఎగ్జామ్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది. మరి కాకపోతే అందుకే మీరు 90+ అయితే స్కోర్ రావాలి. 85+ అన్న మినిమం మీరు స్కోర్ చేసినట్టయితే ఏమైనా హోప్స్ పెట్టుకోవచ్చు. 90+ ఉన్న వాళ్ళకైతే కాస్త ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. 85+ ఉన్నా కూడా కొంచెం తక్కువ ఛాన్సులు ఉంటాయి. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 90+ కట్ ఆఫ్ వెళ్ళింది. కాబట్టి ఈసారి కూడా 90+ వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. 25 మార్క్స్ వచ్చేసి మీకు ఈ యొక్క రీజనింగ్, కరెంట్ అఫైర్, ఈ యొక్క అలాగే మీకు జీకే సంబంధించి 3 కలుపుకొని 25 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 25 మార్క్స్, తెలుగు 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. మీరు తెలుగుకు సంబంధించి మీరు బాగా చదువుకోవాల్సినవి అలంకారాలు 4 నుండి 5 బిట్లు వస్తాయి. అలంకారాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సందులు ఇంపార్టెంటే, సమాసాలు ఇంపార్టెంటే. అలాగే మీకు అలాగే ఇక్కడ పరుషాలు ఉన్నాయి. మనకు ప్రథమ పరుషం, మనకు అవైతే పరుషాలకు సంబంధించి అడుగుతారు. అలాగే మీకు తెలుగులో ఏమన్నా సెంటెన్స్ మిస్టేక్ రాసి మీరు కరెక్ట్ చేసి రాయమంటారు. ఒత్తులు కానీ దీర్ఘాలు కానీ మీకు ఏమైనా తప్పులు ఇచ్చేసి అవి కరెక్ట్ రాయమంటారు. ఇంకొక 5 మార్క్స్కి పేరా ఇస్తారు. ఆఫ్టర్ పేరాలోనే మీకు ఆన్సర్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఈజీగా 5 మార్కులు తెచ్చుకుంటారు. అందులో మీరు తెలుగులో అన్నీ కూడా మీరు సెండ్ చేసుకోవడానికి స్కోర్ ఉంటుంది. మీరు ఈ యొక్క జీకేలో మాత్రమే మీకు జీకే కరెంట్ అఫైర్లో మీకు ఏమన్నా మార్క్స్ పోవాలంటే అక్కడే పోవాలి. ఇంకా ఇంగ్లీష్లో ఏమన్నా 2-3 బిట్లు పోయే అవకాశం ఉంటుంది. ఇంకా మ్యాథ్స్, ఇంగ్లీష్ మీరు 100% స్కోర్ చేసుకోవచ్చు. రీజనింగ్లో కూడా మీరు 100% స్కోర్ చేసుకోవచ్చు. రీజనింగ్ సంబంధించి కూడా మనకు 8 నుండి 9 బిట్లు వస్తాయి. అందులో సిట్టింగ్ అరేంజ్మెంట్ మీరు చూసుకోవాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్ కన్ఫర్మ్ బిట్. అందులో సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద 3 బిట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది మీరు చూసుకోండి. కొన్ని మోడల్స్ అయితే లాస్ట్ టైం జరిగినవి ఖచ్చితంగా 3 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఈ యొక్క రీజనింగ్లో కూడా 100% స్కోర్ చేయొచ్చు. మరి ఆల్ఫాబెట్ సిరీస్, న్యూమరిక్ సిరీస్ కూడా వస్తాయి మీకు అక్కడైతే ఇక రీజనింగ్లో. మరి జీకే సంబంధించి కూడా మెయిన్ మీకు 3 బిట్లు జీకే వస్తాయి, ఒక 4 బిట్లు కరెంట్ అఫైర్ ఆ విధంగా వస్తాయి.
అంటే ఒక 5 బిట్లు ఆ విధంగానే రావచ్చు. మొత్తం ఒక 13 బిట్లు జీకే కరెంట్ అఫైర్ ఉంటుంది, ఒక 12 బిట్లు రీజనింగ్ అయితే రావడం జరుగుతుంది. మీరు మ్యాక్సిమం మీరు మార్క్స్ సెండ్ చేసుకోవాలంటే రీజనింగ్లోను, మ్యాథమెటిక్స్లోను, అలాగే తెలుగులో స్కోర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో 1 లేదా 2 బిట్లు, అంతకుమించి అయితే మీకైతే పోవు. అంటే కాస్త బాగా ప్రిపేర్ అయినట్టయితే గ్రామరు, అలాగే మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, అలాగే మీకు ప్యాసేజ్ ఇస్తారు, అక్కడ కూడా 5 మార్క్స్ ఈజీ గెయిన్ చేస్తారు. అలాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్ బాగా చూసుకోవాలి, ప్రిపోజిషన్ చూసుకోవాలి, ఆర్టికల్ చూసుకోవాలి ఇంగ్లీష్ సంబంధించి. మ్యాక్సిమం అంతవరకే మనకు లిమిట్. ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి ప్యూర్ మ్యాథ్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది, ట్రిగ్నామెట్రీతో సహా మీకు అన్నీ కూడా చూసుకోవాలి. మ్యాథ్స్ కూడా కాస్త కొద్దిగా మీరు ఆలోచించే విధంగానే ఉంటాయి క్వశ్చన్స్ అయితే, మరి అంత ఈజీగా అయితే ఉండదు. కానీ మ్యాథ్స్ కొద్దిగా 1-2 బిట్లు టఫ్ ఉంటాయి, మ్యాక్సిమం అవి కూడా ఈజీగానే అని చెప్పుకోవచ్చు. 90% ఈజీ ఉంటుంది, 10% కష్టం వస్తుంది మ్యాథ్స్. ఇంకా మీరు బాగా స్కోర్ చేసుకోవాల్సిందంటే ఇక్కడ కరెంట్ అఫైర్ గ్రిప్ ఉండాలి. కరెంట్ అఫైర్ జనవరి నుండి సరిపోతుంది ఇక్కడ, అంటే మీరు జనవరి నుండి చదివితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా జీకే సంబంధించి ఏమైనా ఇవ్వచ్చు మనం చెప్పలేము. మరి కరెంట్ అఫైర్ అయితే జనవరి నుండి చదవండి. మ్యాక్సిమం మీకు జనవరి బాగా చదువుకోండి. జనవరిలో పడే బిట్లు మనకు జనవరిలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్ బాగా చదివినట్టయితే జనవరిలో మీకు బిట్లు పడే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. మీకు ఒకే మంత్లోవే అడుగుతారు ఎక్కువగా. అంటే మనకు లాస్ట్ టైం పోస్టల్ చూసాను, నేను ఎంటీఎస్ చూశాను, అక్కడ ఏమైందంటే మీకు బిట్స్ అడిగారు, కానీ కరెంట్ అఫైర్ సంబంధించి అడిగిన బిట్స్ ఏ విధంగా అడిగారంటే ఒకే మంత్లో జరిగినటువంటి బిట్స్ అడిగారు. అది కూడా 3 months బ్యాక్, అంటే సేమ్ ముందు కూడా ఏప్రిల్లో జరిగింది, అప్పుడు జనవరిలో అడిగారు. తర్వాత జూన్లో ఎంటీఎస్ జరిగింది, అప్పుడు ఏప్రిల్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్ అడిగారు. అంటే మ్యాక్సిమం మీకు జస్ట్ 3 months చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు జనవరి నుండి చూసుకుంటే మీకు 100% సరిపోతుంది. వీలైతే డిసెంబర్ కూడా టచ్ చేయండి. ఇంకా అంతకుమించి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్ విభాగానికి అయితే మనకు వచ్చేటువంటి బిట్లు వచ్చేసి 4 నుండి 5 బిట్లు. కాబట్టి మ్యాక్సిమం మీరు జనవరి మెయిన్ టార్గెట్ చేయండి. అంటే ఫిబ్రవరి, మార్చి కొద్దిగా తక్కువ చూసుకున్నా, జనవరి మంత్ మాత్రం ఫుల్ గ్రిప్ తెచ్చుకోండి. జనవరి మంత్ మాత్రం, మరి డిసెంబర్ కూడా కాస్త చూసుకోండి. ఇంకా ఫిబ్రవరి, మార్చ్ కూడా జస్ట్ అక్కడ లైట్గా టచ్ చేయండి, పర్లేదు. మరి మెయిన్గా మీరు జనవరి, ఫిబ్రవరి బాగా చూసుకోండి. మెయిన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది జనవరి కరెంట్ అఫైర్. మరి నాకన్నా అవగాహన బట్టి అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు జనవరిలో అడగచ్చని నేను అంచనా ప్రకారం అయితే చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని అయితే మీరైతే ఈ ప్రీవియస్ పేపర్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు, ఏ సబ్జెక్ట్లు అనేసి. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి అప్డేట్ అయితే మీకు. మరి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి 15 రోజులు యూటిలైజ్ చేసుకుని బాగా చదవండి, మంచి స్కోర్ తెచ్చుకోండి, జాబ్ అయితే సంపాదించండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్కి అయితే. మరి ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. మరి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ఇంతవరకు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకా ఇప్పుడు కూడా లైక్ చేయకుంటే వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. మరి ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం మరిన్ని అప్డేట్స్తో. జై హింద్.